Hello, hi everyone. Welcome to Vinex IAS Academy. Address first line Dwaraka Nagar, Visakhapatnam. Contact number 98480-53431 9494153431. This is Chaitanya Raigada presenting you Economy Current Affairs. So the first topic is Umbrella Organization for Urban Cooperative Banks. So why it was in the news? అసలు ఇది న్యూస్లో ఎందుకుంది? Recently, Ministry of Cooperation constituted the National Urban Cooperative Finance and Development Corporation Limited. National Urban Cooperative Finance and Development Corporation Limited, that is nothing but NUCFDC. This is acronym and this is abbreviation. National Urban Cooperative Finance and Development Corporation Limited. It is established as an umbrella organization for UCBs. So Urban Cooperative Bank-lకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అనే ఏదైతే మనకి సహకార మంత్రిత్వ శాఖ ఉందో ఆ సహకార మంత్రిత్వ శాఖ అనేది మనకి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. ఆ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2019లో ఆర్బీఐ ఆల్రెడీ ఒక రెగ్యులేటరీ అప్రూవల్ ఇచ్చింది. దేనికి? నాఫ్కబ్ అంటే ఏంటి? నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ అనమాట. సో ఆ నాఫ్కబ్కి 2019లో ఆల్రెడీ ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఈ ఎన్యూసిఎఫ్డిసిని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే అసలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ఇంత అర్జెంటుగా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే వాట్ ఈస్ ద నీడ్ టు ఎస్టాబ్లిష్ నేషనల్ లెవెల్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. Umbrella organization can serve as a gateway for resolving the issues of urban cooperative banks. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూజ్ ఫినాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి. తర్వాత ఫినాన్షియల్ రిసోర్సెస్ కూడా వాటికి సరిగ్గా ఉండటం లేదు. దట్టు మనకి ప్రజెంట్ కరెంట్ సినారియాలో మొత్తం రూరల్ పాపులేషన్ అంతా కూడా అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతుంది కాబట్టి అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద ఇష్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్లో మెట్రోస్ కట్టాలన్నా, సరైన డ్రైనేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా, స్ట్రీట్ లైటింగ్ అన్నా, స్మార్ట్ సిటీస్ కట్టాలన్నా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంచ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్ట్రెంథన్ చేయాల్సిన నీడ్ ఉందని చెప్పి ఈ నాఫ్కబ్ ద్వారా మనకి ఈ ఎన్యూసిఎఫ్డిసి అనే ఒక నేషనల్ లెవెల్ అంబ్రెల్లా ఇన్స్టిట్యూషన్ని అర్బన్ ఫైనాన్స్ కోసం ఫామ్ చేస్తున్నారు. సో ఇందులో ఈ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ టు మెర్జర్ ఆఫ్ స్మాల్ యూసీబీస్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఈ యూసీబీస్ అన్నిటినీ కూడా మన వాళ్ళు మెర్జ్ చేసేవాళ్ళు అనమాట. సో దాన్ని కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యూసీబీస్ని స్ట్రెంథన్ చేయడానికి మనకి ఈ నేషనల్ లెవెల్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీనికి లీగల్ స్టేటస్ ఎలా వస్తుంది, దీనికి చట్టబద్ధత ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం చూస్తే ఎన్యూసిఎఫ్డిసి ఈజ్ అన్ umbrella organization registered with RBI as a type 2 non-banking financial company, non-deposit company. గుర్తుపెట్టుకోవాలండి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలో నాన్ డిపాజిట్ కేటగిరీలో రెండు టైప్స్ ఉంటాయి, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ do not accept public funds as well as do not have or to intend to have a customer interface. అంటే టైప్ 1 నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ నాన్ డిపాజిటరీ దానికి కస్టమర్తో అంటే పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అనేది ఉండదు. అంతేకాకుండా పబ్లిక్ ఫండ్స్ని అది యాక్సెప్ట్ చేయదు అనమాట. అదే టైప్ 2 అయితే టైప్ 2 నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అనేది మీకు పబ్లిక్ ఫండ్స్ని అది యాక్సెప్ట్ చేస్తుంది. అంతేకాకుండా కస్టమర్ ఇంటర్ఫేస్ కూడా దానికి ఉండొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఏదైతే ఈ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉందో ఇట్ విల్ బీ అలౌడ్ టు ఆపరేట్ యాజ్ ఏ
సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ది సెక్టార్. సో ఇది సెల్ఫ్ రెగ్యులేటరీ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో అర్బన్ కోఆపరేటివ్స్ని ఇదే సెల్ఫ్ రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఆర్బీఐ కాకుండా డైరెక్ట్గా ఈ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఎన్యూసిఎఫ్డిసిఏ సెల్ఫ్ రెగ్యులేటరీ సంస్థగా పనిచేస్తుంది. సో దీని మేజర్ ఫంక్షన్స్ ఏంటి, ఈ ఎన్యూసిఎఫ్డిసి యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే, ఆఫరింగ్ లిక్విడిటీ అండ్ క్యాపిటల్ సపోర్ట్. నేను ఆల్రెడీ చెప్పానండి, అర్బన్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఫినాన్షియల్గా చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి ఈ అర్బన్ కమర్షియల్ బ్యాంక్స్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా వాటికి క్యాపిటల్ సపోర్ట్ అంటే మూలధనం అవసరమైనప్పుడు వాటికి మద్దతుని అందిస్తాయి. ఏవైతే మనకి పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయో ఆ పట్టణ సహకార బ్యాంకులకు మూలధన మద్దతును అందిస్తాయి. టు రైజ్ క్యాపిటల్ విత్ ప్లాన్స్ టు రీచ్ ఎ క్యాపిటల్ బేస్ ఆఫ్ 300 crores టు సపోర్ట్ యూసీబీస్. అంటే దగ్గరగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి 300 కోట్ల మూలధనాన్ని అందించడానికి ఇవి ప్రణాళికలు రచిస్తాయండి. ఓకే, సో అంతేకాకుండా ఎన్యూసిఎఫ్డిసి కెన్ ఆల్సో ఆఫర్ ఫండ్ మేనేజ్మెంట్. ఓకే, నిధుల నిర్వహణ కూడా ఇది చేయబడుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్. సో అంతేకాకుండా ఇట్ ఫెసిలిటేట్ రెగ్యులేటరీ కంప్లయన్స్ by preparing small banks for compliance with the Banking Regulation Act 1949. It is going to develop a shared technology platform by enabling urban cooperative banks to widen their range of services at relatively lower cost. So చాలా తక్కువ కాస్ట్లో మీకు ఇవి టెక్నాలజీని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ప్రొవైడ్ చేయబోతున్నాయి, రెగ్యులేటరీ కాంప్లయన్స్ని ప్రొవైడ్ చేయబోతున్నాయి, లిక్విడిటీ క్యాపిటల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. ఇది మనకి స్టేట్మెంట్లో అడిగితే గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్యూసిఎఫ్డిసి అనేది మీకు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, నాన్ డిపాజిట్ టైప్ 2 కేటగిరీకి సంబంధించిన అంబ్రెల్లా ఆర్గనైజేషను. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే రీసెంట్లీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఓకేనండి, సో ఇది దీనికి సంబంధించిన హోలిస్టిక్ వ్యూ. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్ ఈజ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, నాబ్ఫిడ్ అంటాం. సో అసలు ఈ నాబ్ఫిడ్ ఎందుకు న్యూస్లో ఉంది, ఈ నాబ్ఫిడ్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఒకసారి మనం చూడాలండి. ఓకే, 1 minute, ఐ విల్ చేంజ్ ది పెన్ హియర్. సో నాబ్ఫిడ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ చైర్డ్ ద మీటింగ్ టు రివ్యూ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఇన్ న్యూఢిల్లీ. ఈ నాబ్ఫిడ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో 2021లో ఈ నాబ్ఫిడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక రివ్యూ మీటింగ్ ఢిల్లీలో పెట్టిందంట. ఎవరు పెట్టారు? ఓకే, ఫినాన్స్ మినిస్ట్రీ పెట్టింది. సో ది కీ హైలైట్స్ ఆఫ్ ది డిస్కషన్. సో ఈ మీటింగ్లో కీ హైలైట్స్ ఏంటి అంటే అసలు మెయిన్ నాబ్ఫిడ్ని దేనికి ఎస్టాబ్లిష్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. నాబ్ఫిడ్ అనేది ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటాము, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటాము. మొత్తం మనకి ఓకే 5 ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ నాబ్ఫిడ్. అదర్ 4, ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిమ్ బ్యాంక్, సెకండ్ వన్ ఈజ్ నాబార్డ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సిడ్బి. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సపోర్ట్ చేస్తుంది, నాబార్డ్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది, హౌసింగ్ బ్యాంక్ అనేది హౌసింగ్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కోసం సిడ్బి అనే బ్యాంక్ని ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ నాబ్ఫిడ్ ఏదైతే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే ఆల్ ఇండియా ఫినాన్షియల్ లేదా డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉందో దీన్ని దేనికోసం ఎస్టాబ్లిష్ చేశాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అనేది దీని మెయిన్ అన్నమాట, దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో నాబ్ఫిడ్ ఆబ్జెక్టివ్ మెయిన్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో NABFID has made total sanctions of more than 86,000 crore. 86,000 crore
సంబంధించిన లోన్స్ని లాంగ్ టర్మ్లో ఇది ప్రొవైడ్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. సో అందులో ఆల్మోస్ట్ 50% శాంక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 50 to 20 years లాంగ్ టర్మ్ బేస్డ్ లోన్స్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నాప్ఫిడ్ ఎవరెవరితో కొలాబరేట్ అవ్వచ్చు? చాలా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, బహుళపక్ష సంస్థలతో ఇది కొలాబరేట్ అవ్వచ్చు. సో ఏవైతే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, సో లేకపోతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, సో NIIB కానీ, ఇలాంటి ఏవైతే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్తో ఇది కొలాబరేట్ అయ్యి లాంగ్ టర్మ్ క్రెడిట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి ఇది నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తుంది. సో అనదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై నాప్ఫిడ్ ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్, సలహాలు కూడా ఇస్తుంది. సో నాప్ఫిడ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్స్తో కొలాబరేట్ అయ్యి ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నాప్ఫిడ్ కరెంట్ ఏంటో మనం చెప్పాము. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాప్ఫిడ్, when it was established, how it was established is the background of NAPFID. NAPFID establishment, it was established in 2021 by an act of parliament. So పార్లమెంట్లో ఒక చట్టం చేసి నాప్ఫిడ్ని 2021లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నాప్ఫిడ్ ఇస్ ఎ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2021. సో 2021లో ఈ లాంగ్ టర్మ్ ఫినాన్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లాంగ్ టర్మ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేయడానికి పార్లమెంట్లో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2021 అనేదాన్ని ఎనాక్ట్ చేసి అఫీషియల్గా ఈ సంస్థని ఏర్పాటు చేశారు. అయితే దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? నాప్ఫిడ్ అనేది హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవుతామండి, న్యూఢిల్లీ అని కాదు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మ్యాక్సిమం ముంబైలో ఉంటుంది. డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే DFI అని చెప్తున్నామో, ఈ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది నాప్ఫిడ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్డ్ ఎట్ సపోర్టింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్. సో ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ వ్యవస్థాపన రంగానికి ఇది మద్దతును అందిస్తుంది. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. లాంగ్ టర్మ్ నాన్ రికోర్స్ ఫైనాన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో బాండ్స్ని రైజ్ చేయడం ద్వారా, డెరివేటివ్ మార్కెట్స్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఇది మనకి వర్క్ అవుతుంది. ఓకేనండి. సో నాప్ఫిడ్ మెయిన్ దేనికోసం? లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. మొత్తం ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఒకటి నాప్ఫిడ్, 2 ఎగ్జిమ్ బ్యాంక్, 3వది నాబార్డ్, 4వది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండ్ సిడ్బీ. ఓకేనండి. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? 2021లో ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసాం. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ముంబైలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అయితే దీన్ని రెగ్యులేషన్ ఎవరు చేస్తారో అనేది ఒకసారి మనం చూస్తే, ఇట్ ఈజ్ రెగ్యులేటెడ్ అండ్ సూపర్వైజ్డ్ బై ది RBI as an all India financial institution under section 45L and 45N of the RBI Act 1934 respectively. సో 1934లో ఉన్నటువంటి RBI యాక్ట్ ద్వారా, అందులో ఉన్న సెక్షన్ 45L 45N ద్వారా ఈ నాప్ఫిడ్ని ఒక ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్గా RBIయే రెగ్యులేట్ చేస్తుంది, RBIయే సూపర్విజన్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ నాప్ఫిడ్లో షేర్ హోల్డింగ్ ఎవరిది? మొత్తం సెంట్రల్ గవర్నమెంట్దేనా అంటే ప్రెజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే 100% షేర్స్ అన్నివి కూడా సెంట్రల్ గవర్నమెంట్వే ఉన్నాయండి. కానీ దీంట్లో రూల్స్ చేసినప్పుడు ఏదైతే చట్టంలో మెన్షన్ చేశారో, నాప్ఫిడ్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ షెల్ హోల్డ్ అట్లీస్ట్ 26% షేర్. అంటే రానున్న కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి 26%కి కన్ఫైన్ అయిపోతుంది. అదర్ షేర్స్ కెన్ బి షేర్డ్ బై మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, sovereign wealth funds, pension funds, insurance companies, financial institutions, banks
అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది యాక్ట్. అయితే ప్రెజెంట్ 100% షేర్ సెంట్రల్ గవర్నమెంట్ది ఉన్నప్పటికీ కూడా రానున్న కాలంలో ఇన్ నియర్ ఫ్యూచర్లో కానీ ఏదైతే ఈ షేర్ అయితే ఉందో ఈ కంపెనీలో అది 26%కి మాత్రమే ఆర్బీఐ కన్ఫైన్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇక్కడ మీకు స్లైడ్లో లిస్ట్ అవుట్ చేసిన కంపెనీస్ అన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో దీని గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పిఎఫ్ఆర్డిఏ ఏం చేస్తుంది అంటే ఇట్ నోటిఫైడ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ సెకండ్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2023 అండ్ పెన్షన్ ఫండ్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2023. సో అందుకని పిఎఫ్ఆర్డిఏ గురించి దానికి వెనకాతలు ఉన్నటువంటి బేసిక్ నేను మీకు చెప్పాలి. సో బేసిక్ ఏంటి అంటే పిఎఫ్ఆర్డిఏ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము? 2003వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. త్రూ ఏ రిజల్యూషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్, డెవలప్ అండ్ రెగ్యులేట్ ద పెన్షన్ సెక్టార్ ఇన్ ఇండియా. సో పిఎఫ్ఆర్డిఏని 2003లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెన్షన్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి, డెవలప్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి, వృద్ధి చేయడానికి, అభివృద్ధి చేసి దాన్ని నియంత్రించడానికి మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని 2003లో స్థాపిస్తే అది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీగా ఉండేది. అదే పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ మళ్ళీ 2013లో ఎస్టాబ్లిష్ చేసి ఈ పిఎఫ్ఆర్డిఏకి ఒక స్టాట్యూటరీ, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థగా హోదాని కల్పించామన్నమాట. సో ప్రజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ దట్ ఆపరేట్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే పిఎఫ్ఆర్డిఏ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాబ్ఫిడ్ హెడ్ క్వార్టర్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ మీకు ముంబైలో ఉంటే ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ పిఎఫ్ఆర్డిఏ? The authority consists of a chairperson and not more than 6 members, of whom at least 3 shall be full-time members and to be appointed by the central government. ఈ పిఎఫ్ఆర్డిఏలో మొత్తం చైర్మన్తో పాటు 6 సభ్యులు ఉండొచ్చండి. ఈ 6లో కనీసం 3 హోల్ టైం మెంబర్స్గా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడతారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడతారు. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ పిఎఫ్ఆర్డిఏ. పిఎఫ్ఆర్డిఏ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం గనక ఒకసారి గమనించినట్లయితే ఇట్ అండర్టేకింగ్ స్టెప్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ సబ్స్క్రైబర్స్ అండ్ ద పబ్లిక్. సో పెన్షన్స్ గురించి పబ్లిక్కి తర్వాత సబ్స్క్రైబర్స్కి ఇది ఎడ్యుకేట్ చేస్తుంది, అవేర్నెస్ కల్పిస్తుంది, అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండేటటువంటి సబ్స్క్రైబర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసి స్కీమ్స్ని టైం టు టైం అప్రూవ్ చేసే అథారిటీ కూడా మనకి పిఎఫ్ఆర్డిఏనే. సో స్కీమ్స్ని, పెన్షన్స్కి సంబంధించి స్కీమ్స్ని అప్రూవ్ చేయాలి అన్నా, నామ్స్ని మనకి కొత్తగా ఫ్రేమ్ చేయాలి అన్నా కూడా పిఎఫ్ఆర్డిఏ చేయగలదన్నమాట. ఓకేనండి. సో పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేట్స్ ది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఎర్లియర్ ఇట్ ఈజీ టు కాల్ ది న్యూ పెన్షన్ స్కీమ్. సో ఆ న్యూ పెన్షన్ స్కీమ్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సో లేదా అటల్ పెన్షన్ యోజన అంటాం. ఈ రెండింటిని కూడా మనకి పిఎఫ్ఆర్డిఏ మనకి ప్రెజెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఇవి కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లో మనకి న్యూస్లో రీసెంట్గా ఉన్నవి ఏంటి అంటే ప్రాజెక్ట్ గయా. సో ప్రాజెక్ట్ గయా అంటే ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్వీల్డ్ ప్రాజెక్ట్ గయా టు ఎవాల్యుయేట్ క్లైమేట్ ఫినాన్షియల్ రిస్క్స్. ఏవైతే మనకి వాతావరణం వల్ల వచ్చేటటువంటి ఫినాన్షియల్ రిస్క్స్ ఉన్నాయో వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి ప్రాజెక్ట్ గయా అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అనేవి లాంచ్ చేశాయి. సో ప్రాజెక్ట్ గయా
It is a collaboration between the Bank for International Settlements, Innovation Hub, Eurosystem Center, Bank of Spain, etc. అంటే అంతర్జాతీయ బ్యాంకులండి. ఓకే, సో యూరో సిస్టమ్ సెంటర్ కానీ, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ కానీ, ఈ అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా క్లైమేట్ ఫినాన్షియల్ రిస్క్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాయి. ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ గయా అనమాట. సో ఇట్ లెవరేజెస్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్టికులర్లీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ టు ఫెసిలిటేట్ ది అనాలిసిస్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ రిస్క్స్ ఇన్ ది ఫినాన్షియల్ సిస్టమ్. అంటే ఫినాన్షియల్ సిస్టంలో జనరేటివ్ ఏ అంటే మనకు తెలిసిందేనండి, చాట్ జీపీటీ కానీ, గూగుల్ బార్డ్ కానీ, గూగుల్ జెమినీ కానీ, ఇవన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని యూజ్ చేసి క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ని ఫినాన్షియల్ సిస్టంలో ఎనలైజ్ చేయబోతున్నారు. దానికోసం ఈ ప్రాజెక్ట్ గయా అనేది ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి తీసుకురావటం జరిగింది. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ గయా. సో నెక్స్ట్ వన్ డీసిప్స్ అంటాం. డీసిప్స్ అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటాము. ఓకే, సో ఇది రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ న్యూస్లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ ద 2023 లిస్ట్ ఆఫ్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, సో డీసిప్స్. సో కరెంట్లీ డీసిప్స్ అనే వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి చాలా ఇంపార్టెంట్ డ్యూ టు దేర్ సైజ్, క్రాస్ జ్యూరిస్డిక్షనల్ యాక్టివిటీస్, కాంప్లెక్సిటీ అండ్ ల్యాక్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అండ్ ఇంటర్ కనెక్షన్. సో సైజు వల్ల కానీ, వాటి క్రాస్ జ్యూరిస్డిక్షనల్ యాక్టివిటీస్ వల్ల కానీ, వాటిలో ఉండేటటువంటి సంక్లిష్టత వలన కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి డీసిప్స్ అనేవి సిస్టమేటిక్గా చాలా ఇంపార్టెంటు. ఓకే, సో వాటి అంటే మనం ఎలా చెప్తాం తెలుగులో దీన్ని ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, సైజులో చాలా హ్యూజ్. క్రాస్ జ్యూరిస్డిక్షనల్ యాక్టివిటీస్ అంటే ఇండియాలో పనిచేస్తుంది, బయట పనిచేస్తుంది. దాని యాక్టివిటీస్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయలేం అలాంటి బ్యాంక్ని. అంతేకాకుండా ఒక బ్యాంక్ని డీసిప్స్లో లిస్ట్ చేయాలి అంటే డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్గా అనలిస్ట్ చేయాలి అంటే ఆ బ్యాంక్ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్, అంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం లేదండి. అంత స్ట్రాంగ్గా ఉండే బ్యాంక్ని మాత్రమే మనం డీసిప్స్లో అనౌన్స్ చేస్తాం. అలా డీసిప్స్లో అనౌన్స్ చేసిన బ్యాంక్స్ ఏంటి అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ. సో 3 బ్యాంక్స్ని, ఒక గవర్నమెంట్ బ్యాంక్ని, ఒక 2 ప్రైవేట్ బ్యాంక్స్ని మనం డీసిప్స్గా అనౌన్స్ చేశాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ బ్యాంక్స్ని మనం ఎలా అనౌన్స్ చేశాము అంటే డీసిప్స్గా అనౌన్స్ చేశాము. సో అసలు డీసిప్స్ ఫ్రేమ్వర్క్ ఏంటి? డీసిప్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్బీఐ అనేది మనకి 2014లో రిలీజ్ చేశారు. దాని ద్వారా డీసిప్స్ని మనం రెగ్యులేట్ చేస్తాము. దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ బేస్డ్ ఆన్ బేసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్వైజన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ డీలింగ్ విత్ డీసిప్స్. సో దీనికి బేస్ ఏంటి అంటే బేసెల్ కమిటీ ఏదైతే బీసీబీస్ అంటామో అది అది దీనికి ఫ్రేమ్వర్క్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఒకవేళ ఏదైనా ఫారెన్ బ్యాంక్ కనుక మనకి ఇండియాలో ప్రెజెన్స్ ఉంటే అది గ్లోబల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అయితే మనకి క్యాపిటల్ సర్చార్జ్ అనేది మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా అసలు ఈ గ్లోబల్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్టు రిలీజ్ చేసేది ఎవరు అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్, ఎఫ్ఎస్బి రిలీజ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ లిస్ట్ని రిలీజ్ చేసేది ఆర్బీఐ అయితే గ్లోబల్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని లిస్ట్ని రిలీజ్ చేసేది ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. సో ఈ మోడల్ బేస్డ్ లెండింగ్ అనేది ఏంటి అంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్ని, ఎన్బిఎఫ్సిని మోడల్ బేస్డ్ అల్గారిథం లెండింగ్కి సంబంధించి కొద్దిగా కాషన్ చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. రిమోట్ ఏరియాస్లో కానీ ఆటోమేటెడ్ లెండింగ్ ప్రాసెస్ అంటే ఫోన్లోనే మనకి మనీని ఇస్తారనమాట. రిమోట్ ఏరియాస్లో కానీ
బ్యాంక్స్ లేని చోట్ల రూరల్ ఏరియాస్లో కానీ ఏజెన్సీ ఏరియాస్లో ఈ ఆటోమేటెడ్ లెండింగ్ ప్రాసెస్ని దానికి సంబంధించి మోడల్ బేస్డ్ లెండింగ్ అని ఒక రూల్స్ నోటిఫై చేస్తుంది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా కస్టమర్స్ని లాగటం, తర్వాత వాళ్ళకి క్రెడిట్ని అసెస్ చేయటం, వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్స్ ఇవ్వటం, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అప్రూవల్ కూడా ఆన్లైన్లోనే చేయటం, లోన్ డిస్పర్స్ కూడా ఆన్లైన్ డిజిటల్గా చేయటం, వీటన్నిటిని చేయటాన్ని మనం మోడల్ బేస్డ్ లెండింగ్ అంటాం అనమాట. వీటికి సంబంధించి ఇలా చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎక్కువ మంది ఫినాన్షియల్ సెక్టార్లోకి వస్తారు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరుగుతుంది, ప్రాసెసింగ్ చాలా క్విక్గా ఉంటుంది. మీరు బ్యాంకులకు వెళ్ళి లోన్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళని వీళ్ళని అడగక్కర్లేదు. ఓకే, సో క్విక్గా ప్రాసెసింగ్ ఉంటుంది. సో అంతేకాకుండా ఫిన్టెక్స్తో మనకి ఈజీగా కొలాబరేషన్ ఉంటుంది, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ రావచ్చు. సో నార్మల్లీ ఇంతకుముందు ఏంటి, బ్యాంక్ లోన్ కావాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఆన్లైన్లో ఒక యాప్ ఓపెన్ చేస్తే మీ శాలరీ స్లిప్పు, తర్వాత మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు అప్లోడ్ చేస్తే వాడే లోన్ ఇస్తాడు. ఆన్లైన్లో బ్యాంక్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీ మొబైల్కి డబ్బులు వచ్చేస్తాయి. సో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో కన్సర్న్ ఏంటి, యాక్యురసీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిమెట్రీస్ ఉన్నాయి. సో అంతేకాకుండా అల్గారిథమిక్ బియాసెస్ ఉన్నాయి, ఎక్స్క్లూజన్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్, కొంతమంది సెక్షన్స్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ కూడా దీంట్లో ఉండే నెగిటివ్స్గా చెప్తాము. ఓకే, రిమైనింగ్ విల్ కవర్ ఇన్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, వినెక్స్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్స్ ఫర్ సివిల్సెస్ ఉన్నాయండి. సివిల్ సర్వీసెస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2, డిగ్రీ ప్లస్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఎస్ఎస్బి, అంతేకాకుండా ఆర్ఆర్బికి కూడా కోచింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిగ్రీ రిలీవ్ అయ్యాక మీరు రేస్లో ఉండకుండా డిగ్రీతో పాటే మీరు రేస్లో ఉండొచ్చు. దీంట్లో మీకు ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనలైటిక్స్, బీఏ పొలిటికల్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మీకు డిఫరెంట్ అకాడమిక్ కరికులమ్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేటటువంటి కోర్సెస్ అనమాట. ఓకే, రైట్ అండి. సో అదే కాకుండా సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్కి మనకి లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ you can call to these numbers. That's it for today. Thank you very much. Please like these videos, please share them, and please subscribe to Vinex IAS Academy channel. Thank you very much.